పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. చంపేస్తాను, నీ రక్తం కలుగుస్తాను, నాకు ఉరి శిక్ష పడ సరే నేను చంపేస్తాను రా. రాజా, గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసి ఉండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూనీ కేసు పడిందట. ఎవడో బద్మాష్ గారు ఇచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది నీ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏమిటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉందే. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీకు చేసుకున్నాను, అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఇదిగో మీరుగా వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞ. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టానికి సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందు. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి పాపం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్, తప్పకుండా. మన తాలూగడ్డ అంతే. ప్రొసీడ్. దీవించండి. వదినా, నర్సు వదినా, దీవించు. థ్యాంక్ యూ. డాక్టర్ బాబు గారు, డాక్టర్ బాబు గారు, థ్యాంక్ యూ సార్. నర్సం వదినా, నర్సం వదినా, స్వీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకోండి. పోలీసు బాబు గారు, మీరు కూడా. థ్యాంక్ యూ. లోపల పేషెంట్ బాబుకి స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ బాబా. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి. నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నాను, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళైందన్నాను, అప్పుడే కడిపేమిటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పైల్మాను. ఎంత పహిల్వాన్ అయితే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతి, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు. అది మా చిన్నమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టిందంట. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైల్మాన్. ఆయన కాస్త సాయం అమ్మవయ్యా. పట్టుకో మెల్లిగా. జాగ్రత్త అయ్యా. అది సంగతి. అటు కమాన్, బయలుదేరు. నువ్వా? నేనే. ఆ రోజు కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుని చేసింది నేనే. నువ్వు నా చెల్లెలు భర్తవని ఆలస్యంగా తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నిర్దోషువని, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను. ప్లీజ్ నాతో రా. ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు. నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి నుంచి. ప్లీజ్, నా తప్పు ఒప్పుకుంటున్నాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ నాతో రా. కసాయి వాడి వెనుక గొర్రెలా నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఉరికమ్మ ఎక్కడానికే సిద్ధంగా ఉన్నాను. మర్యాదగా వెళ్ళి నుంచి. ప్లీజ్ ఆవేశపడకు.
తలుపేసుందేమిటి ఉందో నాన్న తనుకుంటున్నారా? అమ్మో నర్సు వస్తుంది పదా. ఏమండి ఏమండి ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యో ఈ గదండి ఈ గది. ఈ కదా తలుపులు తెరుచున్నాయి. నేను తలుపులు వేసేవచ్చానండి, నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంపటికి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? నా శాంతి మీదకి వచ్చింది, నా శాంతి మీదకి వచ్చింది, నా శాంతి మీదకి వచ్చింది బాబు. మీరు అదేనండి, ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి. అందరికి ఇచ్చారా? హాయ్, సరే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. మై గాడ్, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. బయటపడండి. వేసిన ప్లాను చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేతులా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను, కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలని తర్వాత మాట్లాడుకుందాం, ముందుకు వెళ్ళిపోతూ పదండి. ఆ కారు మంది కాదుగా అయ్యా. మనకు అసలు కారు లేదు. సరే పదండి. సార్, హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అదెలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన రాజా. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్టుకి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మతో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. Shut up. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా? ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావటం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు.
ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? ఛేదించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై గో. నాన్న 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 కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతానా? ఏమిటది? ఎందుకు? ఎందుక నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇదిగో ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయడం చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడే కాలతో సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా. వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మో చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నేను ఊరేసుకుంటా. ఏమిటమ్మా అది? నా చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావ మీద అతను ఎందుకు కక్ష పెట్టడబ్బా? కక్ష లేదు, నా బంధ లేదు. అసలు ఆ శశిపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రోని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బకీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిలు అన్ని జరిగినాయి. ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది. నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మా ఆయన్ని చూపిస్తామన్నారు, ఇంతవరకు చూపించలేదు. మా అన్నయ్యని వెతికిస్తామన్నారు, ఇంతవరకు లేదు. తను పంపించేయండి, వెళ్ళిపోతాను. ఏడవకమ్మా, నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు. సర్లేండి, ఇప్పటికి 1,00,000 సార్లు అన్నారు ఆ మాట. ఎస్పీ గారి బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. సీన ఫోన్ చేసింది. కమా రండి. అక్క అక్క నేను కూడా చూసాను. అందరూ తల వైపు రా. ఏమిటో వెతుకుతున్నావు? ఏమిటి వెతుకుతున్నాను? దొంగ కథవా, మన చెల్లెలు వెతకడం కదా వచ్చాం. సావిత్రి, తలుపు తీయమ్మా, మేము నిన్ను రక్షించడానికి వచ్చాం. మేమందరం మీ అన్నయ్య గారి భక్తులే. తలుపు తీ. మీ అన్నయ్య గారే ప్లాన్ వేసి ఎస్పీ గారు బయటకు పోయేలా చేశారు. ఆయన బయటకు పంపించేసి నిన్ను తీసుకెళ్ళడానికి మేము అందరూ వచ్చాం. తలుపు అంతా అబద్ధం. వాళ్ళంతా రౌడీ ముఖ. తలుపు తీ. అయ్యయ్యో, ఈ పిల్లలు అసలు తలుపు తీయడం లేదు. మనమే తలుపు బద్దలు కొట్టేద్దామే. అయ్యో పోలీసులు, అయ్యో పోలీసు వ్యాన్, ఎక్కడున్న వాళ్ళు అక్కడే గాప్ చీఫ్.
ఎవడ్రా నువ్వు? రౌడీనండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? రహస్యంగా దాక్కున్నానండి, కప్పుకున్నాను కూడానండి. వీడిని అరెస్ట్ చేయండి. ఎవరు నన్నండి? మరి ఏంటి వాడా? బొమ్మనుకున్నారా? దెబ్బ తినేశారండి. ఈడు రౌడీయే, ఆంజనేయులు మనడేనండి. రే దించారా, దెబ్బ తినేసావు. ఈ ఇద్దరు విధవలను అరెస్ట్ చేయండి. అరెస్ట్ వ్యాన్ ఎక్కించు. వెనక్కిందండి, ఆ తర్వాత నేను ఏడు తర్వాత సంగతి నువ్వు చూసేది. చెప్పింది నోరు మూసుకుని మర్యాదగా చెయ్యి. దట్స్ ఆల్. కమాన్ బడిది బడిది. సాలమే రా బాబు, కాళ్ళకి దండం పెట్టుకో, అక్షంతలు వేస్తాను. కాళ్ళకి దండం కాదు, నీ చేతులకు బేడీలు వేస్తాను. వ్యాన్ ఎక్కించు. ఆవిడ నా తాలూకు సార్. మీ తాలూకా అయితే నువ్వు కూడా వ్యాన్ ఎక్కు. కమాన్. ఎవరు వీళ్ళంతా? ఆడవాళ్ళు సార్, పాప ఆల్ విడోస్. అయితే ఇక్కడికి వచ్చి ఏడుస్తారే? ఎక్కడికి వచ్చి ఏడుస్తారు ఎందుకు? ఈవిడ మా అమ్మగారండి, ఈవిడ మా అమ్మగారండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ మాయగాడి కమ్యూనిటీ వాళ్ళు హరికథలు చెప్పి వీళ్ళందరినీ భక్తులుగా మార్చేసాడండి. ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి. సరే, ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళ రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా. డూ ఇట్. మా అమ్మల్ని మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రావడం లేదండి. చేతులు రాకపోతే ఏదైనా పుచ్చుకుని వదిలేయండి. Shut up. కన్న తల్లి దగ్గర లంచం. చూడు సత్యబాబు, సార్. నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు రావాయి. ఇప్పుడు సరిగ్గా చూడండి, మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా. కాదండి. మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం? ఏమీ లేదండి. డూ ఇట్. మీరు కూడా అందరూ పొజిషన్లో మారండి. ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి గారు. ఏమిటి కంగారు? నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను. పోలీస్ వాళ్ళు నన్ను తరుముకు వస్తారు. ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ. రండి, మీరు దీని చాటు నిలబడండి, మీకేం భయం లేదు. ఇల్లంతా వెతకండి. ఏమిటి నాన్న ఇది? ఈ ఇంట్లోకి ఒకటి ప్రవేశించాడమ్మా. ఈ ఇంట్లోకా? నువ్వు లోపల ఎక్కడో ఉండుంటావు. లేదు నాన్న, పని మనిషి ఇప్పటి వరకు కిందే ఉంది. ఆ మనిషి వచ్చింది నేను చూశానమ్మా. ఒకవేళ మీరు పొరబడ్డారేమో నాన్న. ఒక విషయం నీకు తెలియదు గనక చెప్తున్నాను. కోర్టులో చెంచల హత్య కేసులో దొంగ సాక్ష్యం చెప్పి మనకి సాయపడినవాడు ఇతనే. సావధానంగా ఆలోచించమ్మా. ఆ రోజు నీ భర్తను రక్షించమని అడిగా. ఈ రోజు నీ భర్తను రక్షించుకుంటావో లేక వేరెవరి కోసమో ప్రాణదానం చేస్తావో బాగా ఆలోచించమ్మా. అతన్ని గురించి నీకు తెలియదమ్మా. నిజంగా రక్షణ కావలసి వాడిని ఇంట్లో దూరలేదమ్మా. హత్య జరిగింది ఇక్కడేనని నీకు నాకు తెలియజెప్పటానికే వచ్చాడు. ఈ కేసే తవ్వబడితే నువ్వు లేవు, నేను లేను, ఆఖరికి నీ భర్త కూడా ఉండడు. ఒక్కసారి ఆలోచించమ్మా. అతన్ని మనం పట్టుకోవాలి. భయపడకమ్మా. ఆ కుర్రాడి చెల్లెలు నా చేతుల్లో ఉంది. ఆమె కోసమైనా వాడు రాకా మానడు. వచ్చాక నా చేతుల్లోంచి తప్పించుకుని లేడు. మీరా? నన్ను క్షమించండి, మిమ్మల్ని దాస్తానని చెప్పి. నోను,
మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళకూడదనుకునే మీ నాన్నగారికి పారిపోయినట్టు భ్రమ కలిగించాను. మీ తండ్రి కూతుల సంభాషణ విన్నాను. పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి పట్టుకోవచ్చనే ధీమలో ఉన్నట్టున్నారు. ఫోన్ చేసి చెప్పండి, నేను అందుకే వెళుతున్నాను. అమ్మా సావిత్రి, మీ అన్నయ్య అనుకుంటాను, ఫోన్ ఎత్తు. మా అన్నయ్య. హలో, నేనమ్మా అన్నయ్యని. అన్నయ్య, నేను ఇక్కడ. నువ్వేమీ భయపడకమ్మా. నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 420లో ఉంటున్నాను. నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని మాయ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే అమ్మా? ఏముంటున్నాడండి మా అన్నయ్య? నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యని కలుసుకునే ఏర్పాటు చేస్తాను. అన్నయ్య, అతను మనకి విరోధి, వెళ్ళొద్దు. నీకే చెప్పేది, కూర్చో. అన్నయ్య, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. బాగున్నావు కదా? అన్నయ్య, ఆయన హలో, ఎవరు? ఎస్పీ గారా? నమస్కారం సార్, రాజాని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధీనంలో ఉన్న నా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. మీరు ఉద్యోగరీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్. కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా? నో సార్. హత్య చేసిన మీ అల్లుని రక్షించారు, మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు. అందుకోసం ఓ అమాయకుడి హంతరుగా మార్చారు, అతనికి శిక్ష పడేలా చేస్తారు. ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? సార్, ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్టల వంక చూసి ఆలోచించండి సార్. ఇదేమిటయ్యా, మీరు లోపల ఉండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లుల్ని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లి రుణం తెచ్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే, ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను. అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వెధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి? వాళ్ళు హరికథలో పక్క వాద్యాలు కదండి. వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్దామన్నారండి. అంచేత వాళ్ళతో పాటు వెళ్ళని వదిలేసామండి. సరే, మీరు బయటకు వచ్చేయండి. కాదు, చూసి నువ్వు ఉండిపోయా వీళ్ళతో పాటు లోపల? నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరున్నారు? నువ్వు లంచాలు గిలుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసు చచ్చిపోయింది కదా. కాదు సార్, కిరసాలు పోసుకుంది సార్. సర్లే, ఏదో ఒకటి. నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసమ్మ మా ఇంట్లో అద్దెకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడని విడిపించి మహిళా లోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకిల్లావు? లేదు సార్, సోదరుగా అలా భావించాను. భావించడానికి ఆవిడ ఎంతకిల్లావో చెప్పు. Come on, tell me. ఒక నెల అద్దె ఎక్స్ట్రాగా ఇస్తున్నాను సార్. అది అలా చెప్పు. ఉరికమ్మ ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషి నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల ఉక్కుపోసేస్తుంది సార్, బని తడిచిపోయింది చూడండి సార్. ఫ్యాన్ వేయించి నీ కోసం ఏసీ పట్టిస్తారు. వెళ్ళు లోపలికి. చూసావా, అసలు సిసలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోట్లు చూసావా?
వెనకటికి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి వెలిగించుకుని కాఫీ కాచుకు తాగారట. ఆ తర్వాత నేనే 100 రూపాయల నోట్లతో బీడీ వెలిగించుకున్న మగాణ్ణి. అన్నయ్య వాడు ఎవరమ్మా అతను నీకు తెలుసా? వాడు ఎస్పీ గారి మేనలుడు అన్నయ్య. ఉత్త వెధవ. వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు. వీడు దబాయించి ఆయన చేత పనులు చేయించుకోవడం కూడా నేను చూశాను. బ్లాక్మెయిల్ చేయటం. ఒక్క నిమిషం నన్ను ఎస్పీ గారు మాట్లాడతారు. ఈ ప్రపంచంలో నాకు చేతొచ్చిన విద్య అది ఒక్కటే. అది కూడా చేయొద్దంటావేంటి? మర్యాదగా మాట్లాడు. బ్లాక్మెయిల్ వీడే చేస్తున్నాడా లేక వీడితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. ఎలా? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇదిగో బాబు కొద్దిగా అగ్గిపెట్టి. ఇదేంటి మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలికలు ఉన్నాయండి. ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి ఎదవనే. ఎదవననిపించుకోవటంలో కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఎంత గొప్ప ఎదవ్వో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించడానికి వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్బు. నీ లెవెల్కే అన్నా నువ్వు క్లబ్బు లోపలికి వెళ్తావు. నన్ను హోటల్ గేట్ దగ్గరే గెంటేస్తున్నారు. ఆ క్లబ్బు మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్బు ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటర్ వేరే ఉన్నాడు. కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే అదే. ఇంక నాన్నోడితో చెప్పించుకో. అబ్బా, దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతవనం. అంటే క్లబ్ మూసేశాక ఎంగిలి కూడి తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు అన్నమాట.